సరిపోయింది పొండి సంబరం. నక్కని చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్టుంది ఈ రోజు నా వీడియో పరిస్థితి. ఏమైంది గీతక్క అలా అంటున్నావు అనుకుంటున్నారు కదూ. ఈ రోజు మా పిల్లలకి హాలిడే అన్నమాట. రకరకాల వీడియోలు చూసేసి మాకు జ్యూస్ చేసిస్తావా లేదా అని చెప్పి పంతం పట్టి కూర్చున్నారు. అసలే వేసవి కాలం, ఆ పైన హాలిడేస్, ఇంకెలా ఉండదు ఒకసారి ఆలోచించండి. విపరీతంగా సైకిళ్లు దుక్కొచ్చారనమాట. బాగా అలిసిపోయారు పిల్లలు. ఏదో ఒకటి పొట్టలో చల్లగా ఉండేదానికి చేసి ఇవ్వమ్మా అన్నారండి. అస్సలు లేట్ చేయకుండా తక్షణమే వంటగదిలోకి వచ్చాను. అసలు బయట ఎండలు ఎలా ఉన్నాయి తెలుసా? బయటకు వస్తే లోపలికి తంతా అంటున్నాయి. పోతే నా స్టైల్లో కర్పూజా జ్యూస్ అయితే ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి అబ్బా. ముందుగా అయితే కర్పూజా తీసుకొని వాష్ చేసుకొని ఫిల్అప్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. అంతేనండి బాబు. 10 అంటే 10 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా గాజు గ్లాసులు తీసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని పూజా మిశ్రాన్ని మొత్తం గ్లాసులకు పోసుకొని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఇలా గార్లిష్ కోసం వేసాను. అంతే అండి. అస్సలు ఈ హాట్ సమ్మర్ లో కూల్ కర్పూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్